కొట్టేవాడు ఆ దుష్టుడైన బాస్టియన్. కారణాల కూలి అని చెప్పి అనపరికే ఇచ్చేవాడమ్మా ఆ చండాలుడు. అక్క, నాకొక సందేహం. చెప్పమ్మా. జనం తక్కువకున్న అడవిలో ఎత్తైన కొండలు కోయలకుండా రోడ్డెందుకు వేయాలనుకున్నాడు? భలే బాగా అడిగావమ్మా. మన అడవిలో ఉండే సకల సంపదలను వాడి దేశానికి తరలించుకుపోవడానికి ఈ రోడ్లు కావాలి కదమ్మా. అందుకే ఈ రోడ్లన్నీ కాకినాడ, విశాఖపట్నం రేవుల దాకా వేయించాడమ్మా. ఈ రేవుల నుండి వాడు దేశమైన ఇంగ్లాండ్ దేశానికి ఈ సంపదనంతా తరలించుకుపోతున్నాడమ్మా. అయితే ఆ బ్రిటిష్ ఏజెంట్ బాస్టియన్ చేసిన పనే ఈనాడు ప్రపంచ బ్యాంకు బహుళజాతి కంపెనీలు చేస్తున్నాయన్నమాట. అవునమ్మా. ఆనాడు బాస్టియన్ సంతానం పిల్లై లాంటి వారు ఇద్దరో ముగ్గురో ఉంటే నేడేమో టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఇవాళ దోపిడీకి అనువుగా ఈ రోడ్లన్నీ వేసుకుంటున్నారమ్మా. సరే సరే, ఆ బాస్టియన్ గురించి చెప్పు. అలాగేనమ్మా. ఆ బాస్టియన్ పెట్టే బాధలు తాళలేక, అడవిలో దొరికే కాయ పండు ముట్టే హక్కు లేక ఆ మన్య ప్రజలు ఏ విధంగా రోధిస్తున్నారయ్యా అంటే, అడవి పండ్లు వేలున్నవి పుట్టయ్యమ్మ పాదరా, ఎదురు బియ్యమే ఉన్నవి ఎన్నడూ నమిలిన శిక్షరా, తేనెలే ఉన్నవి తాగదంతిత్తుడు ఆకలి మంటల జ్వాలలో అల్లాడుతుందా మద్యము. కాలనడిపై తమ్ముడా, వెనుబలనై గదానా. అంతేకాదమ్మా, ఆ మన్యవాసులు ఆకలికి తాళలేక చింతంబరిని సాగిరంత చివరకు కదిలేశ. అయ్యయ్యో తందానా, తానే తందనానా. అయ్యో అంబలి సాగుట వలన పొట్టలు విజులు తగిలే. అయ్యయ్యో తందానా, తానే తందనానా. అయ్యో మంటో మాతో సాగియనే కులు కరిగించి రాజనా. అయ్యయ్యో తందానా, తానే తందనానా. అయ్యో సరిగెట చంసరితా. కూలీ డబ్బులు చాలక చింతంబలిని, మామిడి టెంకంబలిని తిని వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారమ్మా. ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటి కారణంగా ఎంతో మంది చనిపోతూ ఉండేవారు. ఈ పరిస్థితుల్లో ఆ మన్యంలో నడిపాలెం అనే ఒక గ్రామం ఉండేదమ్మా. అక్కడ ఇద్దరు సోదరులు ఉండేవారమ్మా. వారే గాము గంటంధర, మల్లుధర. గంటంధర గొట్టుపాకలనే గ్రామానికి మున్సబ్గా ఉండేవాడు. ఈ గాము సోదరులు ఎటువంటి వారై అంటే ఓహో జాగేలా వినరయ్యా, ఈ గామ సోదరుల వీర గాథలను. ఓహో జాగేలా వినరయ్యా. ఓహో జాగేలా వినరయ్యా, ఈ గ్రామ సోదరుల వీరగాథలను. ఓహో జాగేలా వినరయ్యా. సరియన కలిగాల్సిన గామ వల్ల తన భీమ బలుడురా. కంఠం ధరయన కలిగాల్సిన కామ మల్లధర భీమ బలుడురా. లంకలతా మల్లు కదిలిన వైరుల గుండెలు వెంటనే పడితే. ఓహో జాగేలా వినరయ్యా, ఈ గ్రామ సోదరుల వీరగాథలను. ఓహో జాగేలా వినరయ్యా. న్యాయప్రియులు అన్యాయమెరుగరు గ్రామ పెద్దలి భీమ బలాఢ్యులు. న్యాయప్రియులు అన్యాయమెరుగరు గ్రామ పెద్దలి భీమ బలాఢ్యులు. అనిలిద్దరు మధ్య ప్రజలను ప్రాణపుణ్యముగా ప్రేమించెదరు. ఓహో జాగేలా వినరయ్యా, ఈ గ్రామ సోదరుల వీరగాథలను. ఓహో జాగేలా వినరయ్యా. గంటంధర, మల్లుధర చాలా బలవంతులు. ఆ మన్యంలో ఎవరైనా అక్రమాలు చేసినా, ప్రజల్ని పీడించినా సహించేవారు కాదమ్మా. అవతల వారు ఎంతటి వారైనా సమరానికి సిద్ధమయ్యేవారు. ప్రజల్ని ప్రేమించడం, అన్యాయాన్ని ఎదిరించడం, న్యాయాన్ని పూజించడం వీరి అభిమతం. వీరి గురించి తెలుసుకున్న ఆ తహసీల్దార్ బాస్టియన్ ఎలా అయినా తన ఏజెంట్లుగా మలుచుకోవాలనుకున్నాడు. తలిచిందే తడువుగా ఈ గాము సోదరులను తన వద్దకు పిలిపించుకున్నాడమ్మా. ఇలా వచ్చిన గాము సోదరులతో ఆ బాస్టియన్ ఏమంటున్నాడయ్యా
నాగరికత